కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్యోగ మేళా ఘనంగా జరిగింది. ఈ మేళలో ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. 103 మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళను నిర్వహించినట్లు చెప్పారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పట్టభద్రులైతే సరిపోదని, వృత్తిపరమైన నైపుణ్యాలు కూడా అవసరమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చూసుకోవడానికి ఎవరు లేరు సార్ నాకు ఆదోని బాగా అలవాటు, అదే భయం, అంతేనా? కాబట్టి మమ్మీ డాడీని వదిలిపెట్టి చదువుకున్న పిల్లలు ఉంటే చాలు, చేసే కష్టపడే తత్వం ఉంటే చాలు అని వచ్చారు. మనం చెప్తే 800 ఉద్యోగాలకి వచ్చింది 500 మంది. అంటే ఏమని అర్థం? మీకు ఉద్యోగం గ్యారంటీ అని. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పని చేస్తే ఉద్యోగం గ్యారంటీ. పని చేసేవాళ్ళు కావాలి. ఉద్యోగాలు ఇస్తాయి. మామూలుగా అయితే ఒక ఉద్యోగానికి 5 మంది 10 మంది అప్లై చేస్తా ఉంటారు కదా. కానీ ఆదోనిలో మాత్రం రివర్స్. మనం పిలిస్తే ఆదోని ఎమ్మెల్యే పిలిచాడని, లేకపోతే అధికారులు పిలిచారని ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. కానీ ఉద్యోగం తీసుకుంటాను అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. రెండవది, అందుకనే నేను ఎప్పుడు చెప్తాను కూడా, చదువు ముఖ్యమా అని చెప్తాను అందరికీ. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం ఈ సమాజంలో ఉంది. ఎవరు కూడా చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం రాదు అనే పరిస్థితి ఈరోజు సమాజంలో లేనే లేదని చెప్పాలి. కష్టపడి పని చేసేవాడికి ఎక్కడైనా సరే అవకాశం ఉండదా? కష్టపడి పని చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు స్పష్టంగా వస్తాయి. చదువుకున్న పిల్లలుంటే